మధ్యాహ్నం 2 గంటలకు కట్టెల ట్రాక్టర్ తగిలి వైర్ తెగిందని ఫోన్ చేశారు. నేను వెళ్ళేసరికి అవి కింద పడి మంటలొస్తా ఉన్నాయన్నమాట. తెగింది మాత్రం సర్వీస్ వైర్ అయినా అక్కడున్న ఇనుప వస్తువులకి నీళ్ళల్లో పడి మంటలు వస్తా ఉన్నాయి. ఇంక వెంటనే ఆఫీస్‌కి ఫోన్ చేసి కరెంట్ ఆపిచ్చేశాను. అక్కడ పక్కనే స్కూల్ కూడా ఉంది. బై లక్ పిల్లలెవరు బయటికి రాలేదన్నమాట. ఏదేమైనా ఈ సీజన్‌లో కట్టెల ట్రాక్టర్లు, కట్టెల లారీలు ఎక్కువగా తిరుగుతా ఉంటాయి. కొంతమంది డ్రైవర్లు చూసుకోకుండా స్తంభాలు ఎరగొట్టడం, ఇలా వైర్లు దించడం కామన్ అయిపోయింది. ఇలాంటి డ్యామేజ్‌లు కాకుండానే ఇప్పుడు హైట్ స్తంభాలు కూడా వస్తున్నాయి. ఇలా కట్టెల ట్రాక్టర్ తగులుకొని ఒక్కోసారి 3, 4 స్తంభాలు ఇరిగిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. కుదిరినంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్తే బాగుంటుంది. ఇంక వాళ్ళని ఏం అనలేము కాబట్టి ఇంక మన పని మనం చేసుకోవటం బెటరు. వైర్లు అయితే జాయింట్ వేయొచ్చు, స్తంభాలు అయితే లేపొచ్చు, కానీ ఏదైనా ప్రమాదం జరిగితే తిరిగి కోలుకోలేము కదా. అందుకే కుదిరినంత వరకు హైట్ లోడ్లు వేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తే మంచిది. అటు అటు వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది, ఇటు పక్కన వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది, మొత్తం డ్యామేజ్ అవుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.